మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ పార్లమెంట్ హౌస్ వసుదలోని రూమ్ నెంబర్ F101లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించే అధికారులు ఫలితం కూడా ప్రకటిస్తారు. మొత్తానికి ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్సభ సభ్యులంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలక్టరల్ కాలేజీలో 788 మంది సభ్యులుంటే ప్రస్తుతం 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో 782 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, నామినేటెడ్ అయిన 12 మంది, లోక్సభ ఎంపీలు 543 మంది ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఎలక్టరల్ కాలేజీలో బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎలక్టరల్ కాలేజీలో ఖాళీలు కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 782 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులను లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక విజయానికి మనం అవసరమయ్యే ఓట్లు చూసుకుంటే 391. దీంతో ఎన్డీఏకే సొంతంగా 422 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. ఇక వైసీపీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కు చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి 2 సభల్లో కలిపి 311 ఓట్లుంటే ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఎంపీలు తమ పార్టీల విప్ పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని అధికార ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.